హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ ఏంటి అంటే బీన్స్ కర్రీ అండి. బీన్స్ మసాలా నేను వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి పొడితో చేశాను. సో బీన్స్ ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అండ్ ఇందులో ఉండే మనకి పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, అది మంచిగా డైజెషన్కి హెల్ప్ అవుతుంది మనకి. సో ఆ బీన్స్ అనేవి మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అన్నీ కూడా. సో అలాగే మనకేంటంటే మన బ్లడ్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది కూడా తగ్గించి మన హార్ట్ని మంచిగా మెరుగుపరుస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది అని అంటుంటారు. సో బీన్స్ కర్రీకి మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసాను. ఆ తర్వాత కొన్ని ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర కూడా వేసి అవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ పీసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ దాంట్లో వేసాను. మొత్తం కూడా దాంట్లో వేసి ఒకసారి మొత్తం కూడా కలపాలి మంచిగా. మనం దీంట్లో అలా కొంచెం కరివేపాకు అనేది కూడా వేసాను. అండ్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, ఎందుకంటే నేను వెల్లుల్లి రెబ్బలతోనే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, కొంచెం ధనియా పొడి కూడా వేసి మంచిగా కలిపాను. రెండు కూడా ఆ బీన్స్ ముక్కలన్నింటికి పట్టేలాగా మంచిగా కలిపాను. ఇలా మంచిగా కలిపితే అది అంతా కూడా మంచిగా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేశానంటే కాసేపు నేను మూత పెట్టి ఉంచాను. మూత పెట్టి ఉంచేసి అవి మగ్గే వరకని ఉంచాను. తర్వాత కాసేపు అయ్యాక మూత తీసి అవి చూస్తే మనకు అర్థమవుతుంది, కొంచెం ఫ్రై అవుతాయి. ఆ తర్వాత ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టానండి. ఆలోకి మనం బీన్స్ మసాలా చేస్తున్నాం కాబట్టి దానికోసమని నేను ఒక చిన్న ఎండు కొబ్బరి తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికని, నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకోవడానికని అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు మనం ఒక 5 నుంచి 6, లేదంటే మన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు అనేది వేసాను. చిన్నగా ఉంటే ఎక్కువ వేయండి, కొంచెం పెద్దగా ఉంటే కొన్ని వేసినా సరిపోతుంది. సో మనం ముక్కలుగా చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదండి. మనం పొట్టు తీస్తే ఏమవుతుందంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో పొట్టు తీయకుండానే వేసాను. అలాగే కర్రీకి సరిపడా కారం దాంట్లో, అలాగే కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసి కూడా ఆ మిక్సీ జార్కి క్యాప్ అనేది క్లోజ్ చేసేసుకొని ఒకసారి మిక్సీలో గ్రైండర్ పట్టుకున్నాను. సో అది మంచిగా ఇలా చూడండి, మనకి ఇలా పొడి పొడిగా అవుతుంది. ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పడతాం కదా, ఇలా పొడి పొడిగా అవుతుంది చూడండి మంచిగా. మనకి ఇప్పుడు ఆ బీన్స్ అనేవి కూడా మంచిగా మగ్గిపోతాయి. మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా దాంట్లో వేసేయండి. మొత్తం ఒక ఎండు కొబ్బరి వరకు వేయండి, సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అలా. సో అవంతా వేసి అది మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఆ తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోండి, ఎందుకంటే మసాలా అనేది ఆ బీన్స్ ముక్కలకి మంచిగా పట్టుకోవాలి కదా. మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా. మనం ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లో అయినా తినడానికి చాలా బాగుంటుంది. నేను ఆ రోజు అన్నంలోకే చేశాను. సో వేడివేడి అన్నంలోకి ఏంటంటే ఆ కర్రీ అనేది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ఇలా ట్రై చేశారా అండి? ఒకవేళ వీలైతే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మీ అందరికీ ఈ కర్రీ అనేది ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్స్లో కూడా తెలియజేయండి. ఆ రోజైతే మాకైతే కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి. వేడివేడి అన్నంలోకి ట్రై చేసాం మేము. చూడండి, చపాతీలోకైనా బాగుంటుంది. అండ్ మీ అందరు కూడా వీలైతే ఒకసారి కర్రీ అనేది ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.